రాజకీయంగా అసలు ముందు నుంచి ఏమైనా మీకు ఆలోచన ఏమైనా ఉందా, లేకపోతే ఆ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా? మానవ సేవే మాధవ సేవ అని బలంగా నమ్మి ఏదో సేవా కార్యక్రమాలు చేద్దాం అన్న ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ రాజకీయాలు అంటే ఖచ్చితంగా జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేయాలనేది తన ఆంతర్యం. అదేవిధంగా రాజకీయాలు చేస్తున్నటువంటి పొజిషన్. రాజ్యాంగబద్ధంగా ఏదైతే మనకి చేయాలని ఉంటుందో అంతవరకు కూడా మేము సమర్థంగా ఉన్నాం. ప్రతి విషయంలో కూడా ఇంత సర్వసాధారణమైనటువంటి వ్యక్తి ఎమ్మెల్యే స్థాయి వరకు తీసుకువెళ్తారు, అభ్యర్థిగా పోటీ చేస్తారు మీరు అనుకున్నారు అసలు ఎప్పుడన్నా? రాష్ట్ర భవిష్యత్తు కానీ ప్రజల భవిష్యత్తు కానీ మార్చగలే సత్తా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఉందని మీకు చెప్తాను. ధర్మరాజు గారిని ఎందుకు నమ్మాలి? నేనేంటో నేను ఎలా చేయగలను అన్నీ కూడా ప్రతి చిన్న మనిషికి కూడా తెలుసు. పవన్ కళ్యాణ్ ఆలోచనలు, ఆశయాలు, సేవతత్వం ఇదే నా రాజకీయ ప్రయాణానికి మూలం అని చెప్తూ రాజకీయాల్లోకి వచ్చినటువంటి సేవ చేస్తున్నటువంటి సేవా తత్పరుడు పచ్చమట్ల ధర్మరాజు. తను ఉంగుటూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి బరిలో ఉన్నాడు. తన మనసులో ఏమనుకుంటున్నాడు, ఈ ఎన్నికల్లో ప్రత్యర్థులు ఎలా ఎదుర్కోబోతున్నాడు, నేనే ఎమ్మెల్యేలో తెలుసుకుందాం పదండి. సార్ నమస్తే. నమస్తే అండి. విక్టరీ సార్, ఎలా ఉంది మొత్తం ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నట్లున్నారు? సీట్ సంపాదించిన తర్వాత ప్రస్తుతం చూస్తే ఎలక్షన్ క్యాంపెయిన్ ఎలా నడుస్తుంది? ఎలక్షన్ క్యాంపెయిన్ చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇక్కడ మా నియోజకవర్గంలో, ఉంగుటూరు నియోజకవర్గంలో చాలా విశేషంగా చాలా మంచి స్పందన ఉంది. దీన్ని చూసి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. రాబోయేది జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం అని ప్రజలందరూ కూడా బలంగా నమ్మి నా వెంట నడుస్తున్నారు అందరూ. అంటే పచ్చమట్ల ధర్మరాజు అంటే ఏం చెప్తారు? రాజకీయంగా అసలు ముందు నుంచి ఏమైనా మీకు ఆలోచన ఏమైనా ఉందా, లేకపోతే ఆ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా? చిన్నతనం నుంచి కోరిక ఏమైనా ఉందా అసలు? నేను యాక్చువల్గా మాది పత్తేపురం అంటారు, చిన్నెండ్రపల్లిను. మాది మూర్తిరాజు గారు అని మాజీ మంత్రివర్యుల ఊరు అది. ఆయన విద్యాదాత కూడా. మీ అదే గ్రామం నుంచి వచ్చి ఆయన స్కూల్లో, ఆయన పెట్టిన స్కూల్లోనే చదువుకోవడం జరిగింది. పెద్దనెండ్రపల్లి జడ్పీహెచ్ హై స్కూల్లో చదివాను నేను 10th వరకు అక్కడ. నేను 10th క్లాస్లో చదువుతూ ఉండగా ఆ స్కూల్లో నేను ఎస్పీఎల్గా కూడా చేయడం జరిగింది. అంటే ఎస్పీఎల్గా పనిచేశారు కాబట్టి అప్పటి నుంచే రాజకీయం అనేది మైండ్లో ఫిక్స్ అయిపోయిందా? ఖచ్చితంగా ఫ్యూచర్లో రాజకీయాలకు వెళ్ళాలి. నాకు అలాంటి ఉద్దేశం అసలు ఎప్పుడూ లేదు. కాకపోతే మానవ సేవే మాధవ సేవ అని బలంగా నమ్మి ఏదో సేవా కార్యక్రమాలు చేద్దాం అన్న ఉద్దేశంలో నేను సేవా కార్యక్రమం ద్వారా ఎదరికెళ్ళడం జరిగింది. అంతే తప్ప ఈ రాజకీయాల్లోకి అప్పటి నుంచి కూడా నాకు రావడానికి అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. అంటే సేవ చేయడం అంటే రాజకీయాలకు వచ్చే ముందు ప్రతి ఒక్కరు కూడా సేవను అనేది ఎంచుకుంటూ ఉంటారు. కానీ మీకు ఈ రాజకీయాలకి సంబంధం లేదని చెప్తారు. సేవ అంటే ఏమైనా ట్రస్ట్లు కానీ, ఆర్గనైజేషన్స్ కానీ ఏమైనా ఫామ్ చేసి వాటి ద్వారా సేవ చేస్తున్నారు? ఏం చేస్తున్నారు అసలు సేవ? అంటే మా నాన్నగారి పేరు మీద శ్రీ లక్ష్మీనారాయణ ఫౌండేషన్ అని పెట్టి, దాని ద్వారా మేము మా పొలంలోకి వ్యవసాయ పనుల నిమిత్తం మా పొలంలోకి వెళ్తే అనేక మంది కాలినడకన చిన్న తిరుపతి వెళ్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా మౌలిక వసతులు కానీ, వాళ్ళు రెస్ట్ తీసుకుంటానికి కానీ, భోజన వసతి కానీ, అంటే అందరూ కూడా చాలా అంటే బిలో మిడిల్ క్లాస్ వాళ్ళే ఎక్కువ ప్రయాణం చేస్తూ ఉంటారు. వాళ్ళకి వాష్రూమ్స్ కానీ, అక్కడ స్టే చేస్తానికి కానీ, ఎండ కాసిన, వర్షం కురిసిన రకరకాల. అంటే దేవస్థానం ద్వారకా తీరంలో దేవుడికి సేవ వస్తున్నటువంటి భక్తులకి సేవ అంటే కొన్ని లక్షల మందికి చేస్తుంటా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఎప్పటికైనా ఎంతమంది అయి ఉంటారు? మా దగ్గర ఇప్పటికి సుమారుగా 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ట్రావెల్ చేస్తూ ఉంటారు. అలాగే మా దగ్గర కూడా మాది అక్కడ దారిలో పొలం కాబట్టి ఆ పొలంలో పెట్టాం. వేరే వాళ్ళు కూడా అక్కడికి వచ్చి వాళ్ళ ద్వారా ప్రసాదాలు అవి కూడా పెట్టుకుంటాం, అవన్నీ చేస్తూ ఉంటారు. ఈ కాలినాళ్ళక భక్తులు మేము ఏం చేసేవాళ్ళం అంటే మా కారులోనో దీంట్లో ప్యాకెట్ల కింద పంచిపెట్టేవాళ్ళం. అలాంటప్పుడు వాళ్ళు చెట్ల కింద కానీ ఎక్కడో దొక్కన తినడం జరుగుతుంది. అవన్నీ చూసి సర్లే మనకున్నది కదా అని చిన్నగా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే ఆ దేవుడి దయతోనే మేము చేసే కార్యక్రమం కాదు అది. ఆ దేవుడు అనుగ్రహించి ఆ భక్తులు పడుతున్న కష్టాలకి ఆయన అందించిన ప్రతిఫలంగానే మేము అక్కడ ఆ ట్రస్ట్ని ఏర్పాటు చేసి జరగడం జరిగింది. పచ్చమట్ల ధర్మరాజు రాజకీయాల్లోకి రావడానికి
తన సొంతగా ఉన్నటువంటి కోరిక, రాజకీయాలు, ఆలోచన ఎంత ఉందో స్నేహితుల ప్రోద్బలం కూడా అంతే ఉందని చెప్తూ ఉంటారు. ఇందులో వాస్తవం ఉందా? మీ స్నేహితులు మిమ్మల్ని వెంటనే నడిపిస్తున్నారా? 100% అందరూ కూడా పూర్తి బలం ఇచ్చి మనం ఎంత చేస్తున్నాం, మనం కూడా రాజకీయాల్లో ఉంటే ఇంకా మాకు అనేక ఇబ్బందులు ఉన్నాయి నియోజకవర్గంలో కూడా, కంపల్సరీ నువ్వు ఉంటే అన్నీ తీర్చగలవు అని బలంగా నమ్ముతున్నారు. ఎందుకంటే దానికి కూడా చాలా గ్రామాల్లో మంచినీటి సౌకర్యం ఇప్పటికీ లేదు. అంటే మీరు రాజకీయాల్లోకి వచ్చేసరికి ఇంచుమించుగా 2 సంవత్సరాలు అవుతుంది. వస్తూనే జనసేన పార్టీలో జాయిన్ అయినటువంటి పొజిషన్. అంటే జనసేన పార్టీతోనే సత్సంబంధం. ఇంతకుముందు వేరే పార్టీ ఏమన్నా మీరు కానీ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ ఏమన్నా ఉందా? యాక్చువల్గా చెప్పాలంటే ఇదివరకటి నుంచి మా ఫాదర్ దగ్గర నుంచి కూడా తెలుగుదేశానికి ఎన్టీ రామారావు గారు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ స్థాపించారో అప్పటి నుంచి కూడా మా ఫాదర్ వాళ్ళు తెలుగుదేశంలోనే అలాగే కంటిన్యూ అవుతున్నారు. మేము కూడా అదే కంటిన్యూ అవుతాం. అలా బ్యాక్ ఎండ్లో ఉండి వాళ్ళు కూడా తిరుగుతాం. టీడీపీలో ఉన్నటువంటి ఫ్యామిలీ సడన్ గా మీరు జనసేన పార్టీలోకి ఒక స్టాండ్ తీసుకుని పార్టీలో జాయిన్ అవడం, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా రావడం వెనక అంతరం ఏమైనా ఉందా? అంటే ఒక ప్లానింగ్ ఏమైనా ఉందా దీని వెనకాల ఏమీ లేదండి. మేము మామూలుగా అక్కడ తెలుగుదేశంలో కూడా నేను ఎప్పుడు యాక్టివ్ పార్టీ కాదు, జనసేన పార్టీలోకి వెళ్తే బాగుంటుందని మేము వీళ్ళందరూ చెప్పిన తర్వాత మా జిల్లా అధ్యక్షులు ఉడుకులపూడి గోవిందరావు గారు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడతాం. ఆయన చెప్పిన విధానం మీకు కూడా ఇంకా బాగుంటుంది, మీరు కూడా ఇంకా చేయాలి, మీరు ఉన్నదే సేవా కార్యక్రమాలు అంటున్నారు, దానికి ఇది తోడైతే ఇంకా బాగుంటుందని ఆయన చెప్పడం. తర్వాత మనోహర్ గారి దగ్గరికి వెళ్ళి మనోహర్ గారు కూడా నేను ఏమీ లేదండి మీరు ఏమన్నా కార్యక్రమాలు చేసాం, అలా అయితే ఎలా, మీలాంటి వాళ్ళు కూడా రాజకీయంలోకి రాకపోతే ఎలాగా, మీరంతా యువత ఎదురుకు వచ్చి మన రాష్ట్ర భవిష్యత్తులు ఇవన్నీ కూడా ఉంటాయి కదా, ప్రజల భవిష్యత్తు ఇవన్నీ కూడా మనం అందరం కూడా కలిపి ఎదరికెళ్ళాలని ఆయన కూడా చాలా బాగా చెప్పడం జరిగింది. తర్వాత మేము పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన కలిసేసరికి ఇంకా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేది ఒక మహాశక్తి, దాన్ని బట్టి ఎందుకంటే ఆయన చెప్పిన విధానం అంటే బయట అందరూ ఏదో చెప్తూ ఉంటారు ఆయన, కాకపోతే ఆయన ఎంతసేపు తన వ్యక్తిగత జీవితాన్ని కాకుండా ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి, రాబోయే తరాల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ తన ఎంత అంటే మా అధ్యక్షులు ఎంత కష్టపడుతున్నారు ఆయన చూసిన తర్వాత, ఆయన ఆ పొజిషన్లో ఉండి ప్రజల గురించి ఎంతలా ఆలోచిస్తున్నారు, దానికి తగ్గట్లు కూడా మనవంతుగా ఆయన చేసే పోరాటంలో నేను కూడా భాగస్వామ్యం అవ్వాలి, ఆయన వెంట నడవాలని ఈ జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఒక కామన్ పర్సన్ని ఎమ్మెల్యే చేసేంత శక్తివంతమైనటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తయారైంది అనేది కనిపిస్తుంది. చూస్తుంటే ధర్మరాజు చూస్తేనేమో ఒక కామన్ పర్సన్ లాగా చెరువుగట్ల చుట్టూ తిరిగేస్తూ ఎవరికి ఈయన ఎమ్మెల్యే క్యాండిడేటా, రైతా, లేకపోతే ఏంటని అర్థం కాకుండా, అంటే ఇంత సర్వసాధారణమైనటువంటి వ్యక్తి ఎమ్మెల్యే స్థాయి వరకు తీసుకువెళ్తారు, అభ్యర్థిగా పోటీ చేస్తారు మీరు అనుకున్నారు అసలు ఎప్పుడన్నా? నేనైతే ఇలా జనసేన పార్టీలో జాయిన్ అవుతాం ఇలా అని ఎప్పుడు కూడా అనుకోలేదు. మీకు నేను ఒకటే చెప్తున్నాను, మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనకు గుర్తుపెట్టుకోవాలంటే 83కు ముందు ఎన్టీ రామారావు గారు మన తెలుగుదేశం పార్టీ స్థాపించక ముందు అనేక మంది పెద్దవాళ్ళ కుటుంబాల్లో ఉన్నాయి, ఒక సంస్థానాల్లో అలా ఉంది. ఆయన ఎప్పుడైతే పెట్టారో ఎవరు ఊహించిన విధంగా కొత్త తరం వచ్చి మన రాష్ట్రం ఎలా బాగుపడ్డదో అదే విధంగా, అంటే మనకు స్వతంత్రం వచ్చిన 40 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చింది, మళ్ళీ 40 సంవత్సరాల తర్వాత జనసేన పార్టీ పవన్ కళ్యాణ్. అంటే ఎన్టీఆర్ ఏదైతే రాజకీయాల్లో సామాన్యులు తీసుకొచ్చారో, సామాన్యులకు అవకాశం కల్పించారో అదే విధానాన్ని పవన్ కళ్యాణ్ కూడా మీకు ఇస్తున్నారు అని అనుకోవచ్చా? ఆల్రెడీ జరుగుతుంది అదే కదా. అంటే పార్టీలోకి 2 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి మీకు దాదాపుగా 12 ఏళ్ళు, అంటే ఒక 2 ఎలక్షన్స్ కూడా చూసేసింది జనసేన పార్టీ, మీకు అవకాశం వచ్చింది, ఎలా వచ్చింది అనుకోవాలి అసలు? అంటే మీలో ఏం చూసి ధర్మరాజుగా ఏం చూపించగలిగారు, ఏం భరోసా ఇవ్వగలిగారు మీరు జనసేన? మనకి ఇక్కడ వచ్చేటప్పటికి మేము 2 సంవత్సరాల నుంచి కూడా పార్టీ ఏ కార్యక్రమాలు చెప్తే, అంటే పార్టీ చెప్పే కార్యక్రమాలు అంటే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం. ఇక్కడ వ్యవసాయం ఉంది, ఆక్వాకల్చర్ ఉంది, అలాగే మాకు హార్టికల్చర్ ఉంది, అన్ని రకాలుగా మౌలిక వసతులు అక్కడ అన్ని రకాలైన ఉన్న నియోజకవర్గం. మాకు కొల్లేరు కూడా అనుసంధానంతో ఉంది. ఇవి అన్నిటి మీద కూడా నేను ప్రతి సెక్టార్లో కూడా నేను చేయడం జరిగింది. నాకు అంటే నేను వ్యవసాయం చేస్తాను, ఆక్వా కల్చర్ చేస్తాను, ఆక్వా ట్రేడింగ్ చేస్తాను. నేను అలాగే మనకి వ్యవసాయం కూడా, వరి కూడా పండిస్తాం, నేను తోటలు కూడా ఉన్నాయి. ఈ అన్నిటిలో కూడా నేను ప్రతి సెక్టార్లో కూడా నాకు చాలా మటుకి ఎంతో కొంత అవగాహన ఉంది. అంటే నేను కింద నుంచి వాళ్ళతో పాటు, అంటే ఈ ఉంగుటూరు నియోజకవర్గంలో చాలా మందితో పాటు నేను పనులు కూడా చేసినాను. అంటే
నేను వాళ్ళ చేపల లాగిన మీ వ్యక్తిగత విషయాలు, పవన్ కళ్యాణ్ అదేవిధంగా జనసేన పార్టీ విషయాన్ని కొంచెం పక్కన పెడదాం. మీ నియోజకవర్గానికి ముఖ్యంగా ఉంగుటూరు నియోజకవర్గం అనేది ఒకప్పుడు అంటే గతంలో ఉన్నటువంటి చరిత్రను పక్కన పెడితే ఇప్పుడు ప్రస్తుతానికి ఒక క్షత్రియ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం, ముఖ్యంగా చూస్తే వట్టి వసంత కుమార్ ఫ్యామిలీ కానీ తర్వాత వచ్చినటువంటి పుప్పాల వాసుబాబు ఫ్యామిలీ ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళని ఢీ కొట్టేటప్పుడు మీకు మీ బలం ఏంటి అసలు? ఎలా ఈ ఎన్నికల్లో ఎదుర్కోవాలనుకుంటున్నారు? అంటే ప్రజలు నమ్మితే ఓటేస్తారు అనేది కాదు, కానీ ఖచ్చితంగా కమ్యూనిటీ బేస్లో కూడా కొంచెం పనిచేస్తుంది. అది ఎలా సాధ్యం అనుకుంటున్నారు మీరు? 100% నా బలం నెగ్గబోయేది కూడా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారే. ఏదైనా సరే పవన్ కళ్యాణ్ గారిని చూసి ఒక నాయకుని తయారు చేయగల సత్తా, అలాగే రాష్ట్ర భవిష్యత్తు కానీ ప్రజల భవిష్యత్తు కానీ మార్చగలిగే సత్తా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ఉందని మీకు చెప్తున్నాను. అంటే గతంలో చూసినా కూడా మూర్తిరాజు గారు లాంటి వ్యక్తి ఇక్కడ నుంచి పోటీలో ఉన్నారు, మంత్రి అయినటువంటి పొజిషన్ కూడా ఉంది. మూర్తిరాజు గారి తర్వాత మీ కమ్యూనిటీ నుంచి ముఖ్యంగా క్షత్రియస్ నుంచి ఈ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం ఎవరు వహించలేదు, కానీ అవకాశం మీకు వచ్చింది. దాన్ని ఎంతవరకు యూటిలైజ్ చేస్తారు అసలు? 100% ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి కులం ఉండదు, మతం ఉండదు, ఏది చూడరు. అక్కడ వ్యక్తి ఏం చేస్తున్నాడో అతను సమాజానికి ఉపయోగపడతాడా లేదా అనే దాన్నే వేరే చేసుకుంటారు తప్ప వేరేది ఎక్కడా కూడా ఆయన చేసుకునే విధానం కానీ వేరే ఆలోచనే ఉండదు. దాన్ని బట్టి ఆయన తీసుకుంటాం జరుగుతుంది. 100% ఏదైతే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నా మీద పెట్టి నా మీద నమ్మకంతో ఆయన నాకు బీఫామ్ ఇచ్చి ఎలక్షన్లో కంటెస్ట్ చేసేటట్టు అవకాశం ఇచ్చిన మా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, ఆయన సిద్ధాంతాలు, ఆయన ఏదైతే అనుకుంటున్నారో దాన్ని పూర్తిగా నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్తున్నాను. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు పార్టీ పరంగా చేసేవి, కానీ ఇప్పుడు మీరు పొత్తులో ఉన్నారు. ఒక పక్క నుంచి టీడీపీ, మరో పక్క బీజేపీ మీతో పొత్తులో ఉంది. పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించే అవకాశం అయితే ఉందా మీకు? ఇప్పుడు జనసేన అయినా, తెలుగుదేశం అయినా, బీజేపీ అయినా, ఏదైనా సరే, ఏ పార్టీ అయినా సరే, రాజకీయ పార్టీ మన క్షేత్రస్థాయిలో ప్రతి వ్యక్తికి ప్రతిఫలాలు అందాలందే అందరి ఉద్దేశం. అలాగే మా నియోజకవర్గంలో అభివృద్ధి చెందాలని, ఫ్యాక్టరీస్ రావాలని, అలాగే వ్యవసాయం కూడా లాభసాటిగా ఉండాలని, అవి అన్నిటినీ కూడా కల్పించే విధానమే తప్ప రాజకీయ పార్టీలకి వేరే ఉద్దేశం ఉండదు. కానీ ఈ నియోజకవర్గానికి ఎస్పెషల్లీ ఇప్పుడు టీడీపీలో ఉన్నటువంటి వ్యక్తి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు, టీడీపీ నుంచి జిల్లా అధ్యక్షుడిగా, ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నటువంటి పొజిషన్. అట్లాంటి వ్యక్తికి సీటుని నిరాకరించి మీకు సీట్ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో అతను మీకు ఇప్పుడు గన్ని వీరాంజనేయులు మీకు పూర్తి స్థాయిలో సహకరించే అవకాశం ఉందా? 100%, 100% మాకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. ఎందుకంటే గతంలో మేము అందరం కూడా కలిపి పనిచేస్తాం. నేను కూడా తెలుగుదేశంలో బ్యాకెండ్లో ఆయనతో మేము అందరం కూడా ఒక సోదర భావంతో తమ్ముడు అనే పిలుస్తారు, మీ అన్నయ్యని కూడా సంబోధించుకుని కానీ కేడర్తో కూడా నాకు చాలా మీ అందరం కూడా ఎప్పటి నుంచో కలిసిమెలిసి తిరిగిన వాళ్ళం. ఎవరికి కూడా అలాంటివి ఏమీ లేవు. అంటే వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పుప్పాల వాసుబాబు ముఖ్యంగా చూస్తే 2014 నుంచి 19 వరకు జరిగిన ఎన్నికల్లో ప్రతి ఇంటింటి అంటే గడప గడపకు తిరిగి ఓట్లు అడిగి ఎన్నికల్లో చాలా సునాయాసంగా గెలిచినటువంటి, మీరు 2 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారో లేదో కూడా తెలియకుండా వచ్చినటువంటి వ్యక్తి. ఆయన ఒకసారి సిట్టింగ్ ఎమ్మెల్యే, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు సిట్టింగ్లో మీ మీదే పోటీగా ఉన్నటువంటి అట్లాంటి వ్యక్తిని ఢీకొనడానికి మీ దగ్గర ఉన్నటువంటి కార్యాచరణ ఏంటి? అసలు మీ ప్లానింగ్ ఎలా ఉండబోతుంది? మాది 100% మంచి ప్రణాళికతో. ఎందుకంటే ఉంగుటూరు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా మేము ఏం చేయబోతున్నాం, ప్రజలకి ఏం అందించబోతున్నాం, ప్రతిదీ కూడా వాళ్ళకి తెలియజేసి ప్రజలు అంటే నన్ను, జనసేన పార్టీని, అలాగే తెలుగుదేశం, బీజేపీని కూడా ప్రజలు గట్టిగా నమ్ముతూ, ఎందుకంటే ఈ పార్టీ కూటమి గెలిస్తేనే మన భవిష్యత్తు బాగుంటుందని పూర్తిగా నమ్ముతూ, ఎందుకంటే గతంలో ఈ వైఎస్ఆర్సీపీ 19 నుంచి 24 వరకు కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా కూడా చేయలేదు. ఎందుకంటే మా నియోజకవర్గంలో మీరు రోడ్లు కావచ్చు, జగనన్న కాలనీలు కావచ్చు, అలాగే ఒక ఫ్యాక్టరీస్ కావచ్చు, ఒక రోడ్డు ద్వారా వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులు కావచ్చు, అలాగే రైతులు కావచ్చు, ఎవరిని ఏ సెక్టర్ చూసినా, ఏ వ్యాపారం చేసుకునేవాడిని చూసుకున్నా, ఏ కష్టపడేవాడిని చూసుకున్నా అందరూ కూడా ఈ ప్రభుత్వంలో చాలా నష్టపోయారు. ఇప్పుడు మీరు నష్టపోయారు అని చెప్తూనే ఉన్నారు. ఒక పక్క ఇక్కడ నేను చూస్తున్నాను కదా 3 జెండాలు కలిసి ఉన్నాయి. ఎక్కడ చూసినా ప్రతి బ్యానర్లోనూ ఇక్కడ కట్అవుట్స్ ఉన్నా కూడా 3 పార్టీలకు సంబంధించినటువంటి జాతీయ నాయకుల దగ్గర నుంచి లోకల్ నాయకుల వరకు వీళ్ళంతమంది ఉన్నారు. వీళ్ళందరికీ తెలుసు కదా ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజల సమస్యలు. వాళ్ళందరూ ఓట్లుగా మార్చడానికి మీకు ఎంతవరకు సహాయకిస్తున్నారు? 100% అందరూ, ప్రతి నాయకుడు కూడా. ఇక్కడ మీరు మా ప్రచారంలో చూస్తే మీరు ఒకటే గమనించగలరు, మా
అన్నగారు ఆంజనేయులు గారు ఒకటే చెప్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఇంటికి వెళ్ళినప్పటికీ మా ఎమ్మెల్యే అభ్యర్థి కాబోయే ఎమ్మెల్యే మా తమ్ముడు ధర్మరాజుకి గ్లాస్ గుర్తుపై ఓటేయమని ప్రతి ఇంటికి కూడా వచ్చి నాతో వచ్చి అని చెప్పడం ఎంతో గర్వం మనకు. అందుకనే మీరు 100% ఏదైనా వ్యక్తి వేరే వాళ్ళని తీసుకోండి, మీరు వేరే వాళ్ళని ఎవరన్నా తీసుకున్నప్పుడు ఎవరన్నా ఒక ఎమ్మెల్యే చేసిన అభ్యర్థి ఒక సామాన్యుడు అతని దగ్గర ఒక కార్యకర్తగా వెళ్ళిన అభ్యర్థిని ఈయన ఎమ్మెల్యే అభ్యర్థి కాబోయే ఎమ్మెల్యే మీరు అందరూ ఈయన గెలిపించాలి గ్లాస్ గుర్తుగా చెప్పగలరా ఎవరన్నా? ఏ అంటే నియోజకవర్గం మీ మధ్యన ఇంత సమన్వయం ఉంది అని చెప్పే ప్రయత్నం ఇది నిజంగానే ఉందా? 100% ఉంది. అసలు ప్రయత్నాలు అలాంటి మేము తెర వెనక అలాంటివి ఏముండవు. అంతా కూడా మీ అందరం కూడా జనసేన, తెలుగుదేశం, బీజేపీ అలాగే మారుతి రాణి గారు ఉన్నారు, ఎక్కడికక్కడ మీటింగ్స్ పెట్టి మనం గ్లాస్ గుర్తుకి వేయాలి, అలాగే ఎంపీకి సైకిల్ గుర్తు వేయాలని ప్రతి ఒక్కరం కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు అందరూ కూడా ఎక్కడికక్కడ కలిసి చేస్తున్నాం. విడివిడిగా కూడా వెళ్ళి ప్రచారం ఒకటే గుర్తు ఒకటే సింబల్ మీద. కానీ ఇక్కడ మీ నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా అటు ఏలూరు ఎంపీ కానీ ఇక్కడ ఉంగుటూరు ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ రెండింటికి 2 గుర్తులు ఉన్నాయి. ప్రజలు ఆ ఓట్ షేరింగ్ అనేది ఏ విధంగా వస్తుంది, ప్రజలకు మీరు ఏ విధంగా అర్థమయ్యేలా చేస్తున్నారు? పంచాయతీ ఎలక్షన్ కానీ బోల్డ్ ఎలక్షన్లో రకరకాల గుర్తులు వస్తుంటే సో పంచాయతీ ఎలక్షన్ అంటే ఒక చిన్నది ఉంది. అంటే గతంలో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కూడా ధర్మరాజు కీలకమైనటువంటి పాత్ర పోషించి మొత్తం క్యాండిడేట్లందరినీ కలుపుకోవడమే కాదు అందరినీ గెలిపించడం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ దృష్టిలో పడడానికి కూడా లోకల్ ఎలక్షన్స్ ఒక కారణమైన అని చెప్తూ ఉంటారు. అదే మీ సీటు రావడానికి గల ఒక ముఖ్య కారణం అనుకోవచ్చా? అంటే యాక్చువల్గా నేను గత పంచాయతీ ఎలక్షన్లో నేను పార్టీలో లేను. నేను పార్టీ బయట ఉన్నా కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ప్రెసిడెంట్స్ కానీ ఎంపీటీ వీళ్ళందరూ కూడా చాలా దగ్గర స్నేహితులు. మీ అందరం కూడా ఒకటే కుటుంబంలాగా కలిసిమెలిసి వెళ్ళే వాళ్ళం. దానికి తగ్గట్టుగా ఈరోజు నాకు సీట్ వచ్చేటప్పటికి వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడి ఎవరి స్థాయిలో వాళ్ళు మనం గెలిపే లక్ష్యంగా ఈ వైఎస్ఆర్సీపీని ఓడించే విధంగా వాళ్ళు అందరూ ప్రయత్నిస్తున్నారు. అందరూ కష్టపడి నన్ను గెలిపించే విధంగా చేస్తున్నారు, భారీ మెజార్టీతో చేస్తున్నారు. అంటే ఇందాక మీరు చెప్తూనే మా నియోజకవర్గంలో ఆక్వా ఉంది, ప్యాడీ ఉంది, తర్వాత చాలా సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు. 5 సంవత్సరాల కాలం అధికారంలో ఉన్నారు, 100కి 100% మేము అన్ని హామీలు నెరవేర్చాం అని ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ చెప్తుంది. మీ సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా పుప్పాల వాసుబాబు చెప్తున్నటువంటి పొజిషన్ అయితే ఉంది. అంటే మీరు దాన్ని అంగీకరిస్తారా? మీకున్నటువంటి మేజర్ సమస్యలో కొల్లేరులో రెగ్యులేటర్ నిర్మాణం అనేది నేను గెలిస్తే సీఎం అయిన వెంటనే సమస్యను తీరుస్తాను, 100 కోట్ల వరకు కేటాయిస్తాను, వెంటనే ఆ పనులు ప్రారంభిస్తాను, సీఎం సైతం హామీ ఇచ్చారు. కొల్లేరు మాక్సిమం మీ నియోజకవర్గంలో ఎక్కువ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఏమన్నా ఆ సమస్య పరిష్కారం అయిందా, నెరవేరే అవకాశం ఉందా? ఏం చెప్తారు? మీకు నేను ఒకటే చెప్పగలను, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా పాదయాత్ర చేసుకుంటూ మాకు ఉంగుటూరు నియోజకవర్గంలో గెనపురం మండలంలో గెనపురం గ్రామంలో అతను చాలా వాగ్దానాలు చేసి వెళ్ళాడు, ఆక్వా మీద ఇవన్నీ కూడా. తర్వాత ఆ వాగ్దానాలు ఎలాగ నెరవేరలేదు. తర్వాత మళ్ళీ సీఎం హోదాలో వచ్చి అప్పుడంటే ప్రతిపక్ష నాయకుడిగా ఏదో ప్రజలు మోసం చేద్దామని ఏదో చెప్పుకుంటూ పోయాడు. సీఎం హోదాలో ఉండి అనేక వాగ్దానాలు చేశాడు, బ్రిడ్జిల గురించి కానీ మీరు అడిగిన ఆ రెగ్యులేటర్ గురించి కానీ కొల్లేరు ఇవన్నీ కూడా ఏ ఒక్కటి కూడా శంకుస్థాపనకే నోచుకోలేదు. అంటే అసలు మరి కొల్లేరు సమస్య అనేది చాలా ఎప్పటి నుంచో ఉన్నటువంటిది. ఎందుకు దాని మీద సీఎం కానీ మీ లోకల్గా ఉన్నటువంటి మీ ఎమ్మెల్యే కానీ ఎందుకు దృష్టి పెట్టలేకపోతున్నారు? అది ప్రజలకు ఉపయోగపడేది అక్కడ. ఎందుకంటే ఎప్పుడు తరతరాల నుంచి అంటే మాకు తెలిసినప్పటి నుంచి కూడా కొల్లేరులోకి మేము పడవల మీద ప్రయాణం చేసి వెళ్ళేవాళ్ళం. అప్పటి నుంచి కూడా వాళ్ళ జీవన విధానం చాలా దారుణంగా ఉన్నదాన్ని మనకి ఇదివరకు పూర్వం జలగం వెంగళరావు గారు ప్రభుత్వంలో అనుకుంటా అక్కడ సొసైటీల కింద ఏర్పాటు చేసి వాళ్ళని మంచి ఉన్నతమైన స్థితిలోకి తీసుకొచ్చి వాళ్ళని ఒక కార్యాచరణ ప్రకారం వాళ్ళకి ఏ అయితే ఇబ్బందులు ఉన్నాయో అన్నిటిలో కూడా స్లోగా తీసుకొస్తూ ఉంటే ఈ రోజున ఈ ప్రభుత్వం దాని మీద, ఎందుకంటే ఇతనికి చాలామంది సలహాదారులను పెట్టుకుంటారు, అతనికి అవగాహన లేక. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఏ ముఖ్యమంత్రికైనా అవగాహన ఉండాలి. ఈ ఆక్వా రంగం మీదైనా కొల్లేరు మీదైనా అవగాహన ఉంటే వాళ్ళని ఇది ప్రకృతి సహజంగా ఏర్పడింది. ఏదైతే మనకి ఆదివాసీలుగా మనం అనుకుంటాం ఇది కూడా మనకి అడవి శాఖని బోర్డులు చూస్తున్నాం. అదే విధంగా వాళ్ళని కూడా తీసుకువెళ్ళి వాళ్ళ జీవన విధానాన్ని కూడా మెరుగుపరిచే విధంగా, అలాగే పర్యావరణానికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఈ ప్రభుత్వం తీసుకోవాలి తప్ప అలాంటిది ఎక్కడా కూడా కార్యాచరణ జరగలేదు. దాన్నే అమలు పరిచే విధానం మా దగ్గర ఉంది. మీరేమన్నా ఇప్పుడు ఎన్నికల్లోకి వెళ్తున్నారు, మీ ప్రభుత్వం వచ్చినా మీ పార్టీ నుంచి వచ్చినా మీరు గెలిచినా ఇక్కడ ఉన్నటువంటి కొల్లేరు ప్రజలకు కానీ లంక గ్రామాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలకు కానీ ఏమైనా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఉప్పు నీటితో కొల్లేరు ఇప్పటికే చాలా వరకు
పొల్యూషన్ అయిపోయినటువంటి పరిస్థితి. రెగ్యులేటర్ కడితే కానీ దాని సమస్య తీరదు. ఇట్లాంటి హామీ ఏమన్నా నమ్మశక్యంగా ఉన్న హామీ ఏమన్నా ఇచ్చే అవకాశం ఉందా మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా? మీకు 100కు 100% కొల్లేరు ప్రజలు ఏం అడుగుతున్నారు, ఎందుకంటే నేను వాళ్ళతో పాటు చేపలు పట్టిన వాడిని, వలలో దిగిన వాళ్ళని, వాళ్ళతో కలిసిమెలిసి తిరిగిన వాడిని. వాళ్ళకి పర్యావరణానికి ఎటువంటి ఆటంకం కలగకుండా మన రాజ్యాంగబద్ధంగా కూడా ఏ అయితే ఉంటాయో వాళ్ళని ఇదివరకు అక్కడ మనం చేపలను కూడా రకరకాలుగా పెంచుకోవచ్చు. కేజ్ కల్చర్స్ అని వచ్చినాయి. అలాగే ఎక్కడ కూడా వాటర్ పొల్యూట్ అవ్వకుండా ఇన్లెట్స్ అవుట్లెట్స్ అని కరెక్ట్గా ఏర్పాటు చేసుకుని అక్కడ కూడా మనం సాగు చేసుకోవచ్చు. ఆ విధానాన్ని ఎక్కడ తీసుకురావట్లేదు, ఎక్కడెక్కడో రిజర్వాయర్స్లోనే చేస్తున్నారు. మన ఇక్కడ సహజసిద్ధంగా ఏర్పడిన ఈ మంచినీటి సరస్సులు మనం ఎందుకు చేయలేం? దాన్ని వీళ్ళకి ఎక్కడా కూడా దాని మీద పూర్తిగా అవగాహన లేదు. అలాగే కౌంటూర్ గురించి కూడా ఎప్పటి నుంచో జరుగుతుంది. ఆ కౌంటూర్ను కూడా కుదించే ఏర్పాటు నేను దగ్గరుండి ఎదరికి తీసుకెళ్ళి, అంటే ఇప్పుడు మీతో బీజేపీ ఉంది కాబట్టి ఈ హామీ ధైర్యంగా ఇవ్వగలుగుతున్నారా? ఏ ప్రభుత్వం మీద అయినా ప్రజలకు ఉపయోగపడేదానికి అందరితో కలిసిమెలిసి వెళ్ళి, ఎందుకంటే అది అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అభివృద్ధి పదంలో నడుస్తుంది, అంతే తప్ప మనం. ఎందుకంటే కాంటూర్ కుదింపు అనేది ఖచ్చితంగా ఇక్కడ కోర్టులో ఉన్నటువంటి వ్యవహారం, సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సినటువంటి పొజిషన్ అయితే ఉంది. అంటే మీ ప్రభుత్వం వచ్చి మళ్ళీ అక్కడ సెంట్రల్లో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే దీన్ని ఖచ్చితంగా మేము సాధిస్తామని ఒక నమ్మకం అయితే ఉందా మీకు? మీ ప్రభుత్వం రాబోయేది జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వమే. అక్కడ ఎన్డీఏ కూటమి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇది తథ్యం, అందులో ఎటువంటి అపోహ లేదు. మా కొల్లేరు ప్రజలకు అభివృద్ధి చెందడం ఖాయం. వాళ్ళకి ఏ అయితే సమస్యలు ఉన్నాయో ప్రతి సమస్యను కూడా తీర్చే బాధ్యత ఇక్కడ జనసేన తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే బీజేపీ ఎన్డీఏ కూటమి కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకుంటుందని మీకు ముఖ్యంగా కొల్లేరు అనే విషయాన్ని పక్కన పెడదాం. మొత్తం మీ నియోజకవర్గ పరిధే కాదు, చుట్టుపక్కల అటు ఈస్ట్ వెస్ట్లో కూడా ఆక్వాకల్చర్కి సంబంధించి చాలా వరకు ఎక్కువ మంది దాని మీదే ప్యాడీ తర్వాత ఆధారపడుతున్నటువంటిది. ఇప్పుడు రొయ్యలు పెంచుతున్నారు, సరైన ధరలు లేవు, ఆ విద్యుత్కి సబ్సిడీ అనేది ఆ ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి హామీ కలగానే మిగిలిపోయిందని విమర్శలు వినిపిస్తున్నాయి. అది ఎంతవరకు? ఎందుకంటే మీరు ఆక్వాకల్చర్ చేస్తున్నటువంటి వ్యక్తిగా, తెలిసినటువంటి వ్యక్తిగా ఇందులో వాస్తవం ఉందా? రైతులకి ఏమైనా మేలు జరిగిందా? జరగకపోతే మీరు ఏం చెప్పాలి దాని మీద? వీళ్ళు తీసుకున్న నిర్ణయాల గురించి రైతులు చాలా నష్టపోయారు. ఎందుకంటే నేను బలంగా చెప్పగలను, ఆక్వా రైతులకి మీకు ఆల్రెడీ నేను చెప్పాను, గెనపవరాన్ని వచ్చి నేను ₹1.5కే కరెంట్ ఇస్తానని చెప్పాను. గత ప్రభుత్వంలో ₹2 కరెంట్ ఇచ్చి నాణ్యమైన కరెంట్ ఇస్తూ ఉండేవారు. నేను ₹1.5కే ఇస్తానని చెప్పి ఇక్కడ గెలవడం జరిగింది. కాకపోతే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడికి అక్కడ మనం 5 ఎకరాలకు ఇస్తాం, 10 ఎకరాలకు ఇస్తాం, ఈ లోపల ఒక సంవత్సరం ఇదంతా డేటా రావాలి, ఇవన్నీ చెప్పుకొని ఈ రైతులకి ఎక్కడా కూడా ఈ సబ్సిడీని అమలుపరిచిన దాఖలు లేవు. అలాగే మన డేటా అంతా కూడా నిర్లక్ష్యం చేసి ఈ పవర్లో కూడా అప్ అండ్ డౌన్స్ రావటం, సరైన విద్యుత్ సరఫరాలో లేదు, దానికి సర్ఛార్జీలని గతంలో ఇంకా ఈ లాస్ పోతున్నాయి మనకి ఈ పవర్ది అని రకరకాల ఛార్జీలతో గతంలో 20,000 వచ్చింది, ఇప్పుడు 60,000 వసూలు చేస్తారు. దీనివల్ల ఆక్వా రైతు కూడా చాలా నష్టాలు జరుగుతున్నాయి. అంటే మామూలుగానే ఇక్కడ వైరస్లతో కానీ రకరకాల ఇబ్బందులతో, ఇదంటే ఒక నేచర్తో ముడిపడిన వ్యవసాయం అది. కానీ అట్లాంటి ఆక్వా రైతులకి ఇప్పుడు మీరు ఎన్నికలకు వెళ్తున్నారు, ప్రచారాలు చేస్తున్నారు, మీకు కూడా ఎదురయ్యేటటువంటి సమస్య ప్రజలకి ఏ విధమైన హామీ? మనం నాణ్యమైన ఫీడ్, అలాగే కోల్డ్ స్టోరేజ్, ఇలాంటి రకరకాల సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ఇది ఈ ఆక్వా రంగం నుంచి విదేశీ మారక ద్రవ్యం కూడా మన రాష్ట్రంలోనే దగ్గర 15-20% వస్తుంది మీరు చూస్తే. అలాంటి సెక్టార్ను కూడా ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేస్తుంది. ఎందుకంటే దీన్ని సరైన మార్గంలో పెట్టుకుంటే మన రాష్ట్రం యొక్క దశ కూడా మారే అవకాశం ఉంది దీన్ని. అంటే ముఖ్యంగా చూస్తే మీ నియోజకవర్గం అదేవిధంగా మీ పక్కన ఉన్నటువంటి నియోజకవర్గాల మీద, పక్క రాష్ట్రాల మీద చాలా జోకులు పేలుస్తూ ఉంటారు. ముఖ్యంగా సంక్రాంతి సమయంలో కోడి పందాలకు వచ్చేవాళ్ళు, పండగలకు వచ్చేవాళ్ళు పక్క రాష్ట్రాలు కూడా అంటారు. ఇక్కడ రోడ్లు, సరైన దారులు ఏమీ లేవని ఎటకారించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి నిజంగానే ఉందా ఇక్కడ ఆ పొజిషన్? 100% రావాలంటే జడిసిపోతున్నారు. చాలా మంది ఇదివరకు గతంలో వచ్చేవారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్లు చూసేటప్పటికి ఇది ఏదో నరకానికి దారి ఉందన్నట్టు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. బోల్డ్ మందికి యాక్సిడెంట్లు అవ్వటం మీరు కూడా వచ్చుంటారు. మీరు ఎందుకు అటు ఒక పక్క చూస్తే నారాయణపురం, గణపవరం, అటు భీమవరం, అటు కొల్లేరు మీద నుంచి వస్తున్నటువంటి ఆకివీడి నుంచి భీమవరం, తాడేపల్లిగూడెం నుంచి భీమవరం, ఈ రోడ్లన్నీ దీని మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు? ముఖ్యంగా మీ ప్రభుత్వం వస్తే దీని మీద ఏ విధమైన హామీ ఇన్ని సంవత్సరాల నుంచి నెరవేరని దాని మీద ఏమైనా హామీ ఇచ్చే అవకాశం ఉందా? 100కు 100% మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. ఏంటంటే మేము కార్యక్రమం కూడా చేసాం, గుడ్ మార్నింగ్ సీఎం అని. ఈ పడుకున్నాడేమో పొద్దున్న లెగ్గొట్టి చెప్పిన రోడ్లన్నా పోస్తాడేమో అని చెప్పాం.
అది అలా కూడా మేము 2 సంవత్సరాల క్రితం చెప్పాం. అంటే మాకు అంటే గతంలో మీరు కూడా అధికారంలో లేకపోయినా స్వచ్ఛందంగా రోడ్లు వేసినటువంటి పొజిషన్ ఇదే జిల్లాలో మీ నియోజకవర్గాల్లో కూడా మా ఉంది. నియోజకవర్గంలో అడుగుపుల్ అనే గ్రామంలో ఆ గ్రామస్తులు అందరూ కలిపి రోడ్డు పోసుకునే కార్యక్రమాన్ని చేపడితేనే పోలీసులతో కొట్టించి కేసులు పెట్టించి ఆపిన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా దుర్మార్గమైన ప్రభుత్వం. ఎందుకంటే రహదారులను నిర్మించుకుంటా కూడా అవకాశం లేకుండా చేసే ప్రభుత్వం ఇది. రహదారులు అంటే ఇక్కడ ముఖ్యంగా బ్రిడ్జెస్ నిర్మాణం అనేది మీ నియోజకవర్గంలో దాదాపు చాలా పెండింగ్ ఉంది ఎప్పటి నుంచి అని చెప్తూ ఉంటారు. అసలు ఇందులో వాస్తవం ఉందా? వాటికి ఏమన్నా శంకుస్థాపన చేయడం కానీ కనీసం నిర్మాణాలు చేయడం కానీ మొదలు పెట్టడం కానీ ఇలాంటివి ఏమైనా చేశారా? ఇది మనం వాస్తవంగా చెప్పుకోవాలంటే మా నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఒక పట్టణం కానీ ఏదీ లేదు. అన్ని గ్రామీణ ప్రాంతాలు, అన్ని పంచాయతీలు. మేము ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ రహదారులు బాగుండి ఇటు భీమవరం వెళ్ళాలన్నా, తాడేపల్లిగూడెం వెళ్ళాలన్నా, ఏలూరు వెళ్ళాలి. మేము అంటే దగ్గర సుమారుగా 40 చదువుకు కూడా వెళ్ళాలి. అంటే మాకు రహదారులు, బ్రిడ్జ్లు అన్నీ కూడా బాగుండాలి. దానికి ఇది ఎక్కడ కూడా మనకి చేయట్లేదు. వీళ్ళు ఎక్కడ కూడా ఈ వ్యవస్థను ఎక్కడ కూడా మనకి సరైన మార్గంలో నడిపించే విధానం లేదు. దాన్ని చేయాలంటే సాక్షాత్తు సీఎంఏ ఇక్కడ గణపురం అని చెప్పాడు. అక్కడ బొబ్బిలి బ్రిడ్జ్ అని గణపురం బ్రిడ్జ్ ఉంది, మెయిన్ రోడ్ ఇది 216 అనుకుంటా. ఇది హైవేకి, ఇది కోస్టల్ కార్డర్కి మన ఈ హైవేకి అనుసంధానం చేసేది. అలాగే మాకు నారాయణపురం బ్రిడ్జ్ ఉంది. మీరు ఆ బ్రిడ్జ్ మీద నుంచి వచ్చి ఉంటారు. ఎంత ట్రాఫిక్ వెళ్తుందంటే చాలా ట్రాఫిక్. అది కూడా నేను కట్టిస్తా అంటున్నాడు. ఎందుకంటే అక్కడ మా వాళ్ళు అందరూ ఎప్పుడు వస్తాడా కొబ్బరిగా కొడదామని రెడీగా పెడితే మొక్క వచ్చేసింది అంటున్నారు ఇప్పుడు చాలామంది గ్రామ ప్రజలు కూడా. అలాగే మాకు పోళ్ళ గ్రామంలో ఉంది, కైకిరాన్ ఉంది. ఎటు వచ్చినా మనకి గుండుగొల్ల గ్రామంలో వాళ్ళు శంకుస్థాపన చేసి దాన్ని కూడా పూర్తి చేయలేని పరిస్థితులు. ఎందుకంటే కింద కొల్లేటి గ్రామాలకు వెళ్ళి ముఖ్యమైన బ్రిడ్జ్ అది, దాన్ని కూడా కంప్లీట్ చేయలేదు. మరి 5 సంవత్సరాల పాటు ఇక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఏం చేశారండి? ఏం చెప్తారు అసలు? మీరు ప్రతిదీ సమస్యగానే చెప్తున్నారు, ఏమి చేయలేదు అని. 5 సంవత్సరాల పాలనలో ఏం చేశారు? మీరు క్షేత్ర స్థాయిలోకి వెళ్ళి నేను వెళ్ళి ప్రతిదీ పరిశీలిస్తే మీకే అర్థం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం జరగలేదు. మీరు గతంలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయి? 2014 నుంచి 19 వరకు ఇక్కడ ఎన్ని పరిశ్రమలు ఏర్పడినాయి? 19 నుంచి 24 వరకు ఎన్ని పరిశ్రమలు ఇక్కడ ఏర్పడ్డాయి? ఉన్న పరిశ్రమలో ఎన్ని బయటికి వెళ్ళిపోతాయి? అంటే ఈ అభివృద్ధి ఏది 5 సంవత్సరాల్లో జరగలేదు కాబట్టే ధర్మరాజు ఖచ్చితంగా గెలుస్తారనే ధీమా వ్యక్తం చేస్తున్నారా? 100కు 100%. అంటే వాళ్ళు జరగలేదు కాదు, చేయించగలడు అనే నమ్మకం ఉండి వాళ్ళు చేస్తున్నారే తప్ప అక్కడ వాళ్ళు జరగలేదని అసూయతో కాదు. ఈయన వస్తే మనకి ఇక్కడ అన్ని ఉద్యోగ కల్పన జరుగుతాయి. అలాగే మనకు మౌలిక ఎందుకు ధర్మరాజు గారిని ఎందుకు నమ్మాలి? 100కు 100%. ఎందుకంటే నేను చేసేది, నాతో పాటు చాలామంది, నేను అందరితో కలిసి తిరిగాను. నేను ఇక్కడ పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే, నా విద్య కూడా ఇక్కడే. నేను వాళ్ళతో పాటు కలిపి పని చేసింది, నేను కష్టపడి చేసింది ఇక్కడ, నేను వ్యాపారం ప్రతిదీ కూడా ఈ 4 మండలాలతో కూడా నేను ముడిపడి ఉంది. నాకు నేనేంటో, నేను ఎలా చేయగలను అన్నీ కూడా ప్రతి చిన్న మనిషికి కూడా తెలుసు. ప్రతి ఒక్కరికి కూడా నా గురించి పూర్తి అవగాహన ఉంది. ఈయన అయితే ఏదైనా సాధించగలడు అనే నమ్మకంతో మనకి జనసేన పార్టీ గ్లాస్ గుర్తుకు ఓటు వేయడానికి రెడీగా ఉన్నారని మీకు చెప్తున్నాను. ఓకే ధర్మరాజు గారు, మొత్తానికి మీరు అనుకున్నటువంటి మీ ఆలోచనలు, మీ ప్రచారం మీరు అనుకున్న విధంగా జరగాలి. మీరు ఏదైతే ఆశిస్తున్నారో, ఏదైతే కోరుకుంటున్నారో అది జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. మొత్తానికి చూస్తున్నాం ఉంగుటూరు నియోజకవర్గానికి సంబంధించి గత 5 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి లేదు, అభివృద్ధి వైపు కూడా చూడలేదు. కేవలం కాలక్షేపం, మాటలతో మాత్రమే ముందుకెళ్ళిపోయారు. మేము కనుక అధికారంలోకి వస్తే వచ్చిన వెంటనే అటు కొల్లేరు నుంచి రోడ్ల వరకు, ఆక్వా దగ్గర నుంచి పరిశ్రమల వరకు అన్నింటినీ ప్రారంభిస్తాము, ప్రజలకు అందుబాటులోకి ఉంటాము. అదే మా ఎన్నికల ఎజెండా అని ధర్మరాజు చెప్తున్నటువంటిది కనిపిస్తోంది. కెమెరామెన్ భాగ్యరాజ్తో రాజు బిగ్ టీవీ, ఉంగుటూరు, ఏలూరు జిల్లా.